అసలు ఎవరికో వేరే ఆయనకు భయపడి నువ్వు వెళ్ళి రాయబారం ఉండవు. ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారని వాళ్ళతో చేయగలపడానికి, అలాగే వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి నీ సొంతే కాకుండా మళ్ళీ దేవాలయంలో తీసుకుని వెళ్ళి ఇవ్వడానికి పూనుకున్నాడు. అంటే ఇచ్చేసిన తర్వాత మన మీదకి రారులే అన్న ఆలోచన. ఈ రాజు ఏం చేశాడంటే ఒక సొంత ఆయన మైండ్ని మాత్రమే ఫిక్స్ చేసుకున్నాడు. ఆయన వెనకమల దేవుడు ఉన్నాడు, ఇదిగో ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతాడు, వాళ్ళ ద్వారా మాట్లాడతాడు దేవుడు అని ఏం ఆలోచించట్లేదు. పైపెచ్చు దేవాలయంలో ఉన్న పాత్రలని, సామాగ్రిని తీసుకెళ్ళి ఆయనకి కానుకగా అప్పు చెబుతాడు. అలా ఇచ్చిన తర్వాత దేవుడు ఎంటర్ అయిపోయాడు. వెంటనే యెషయా రియల్గానే మాట్లాడతాడు. వచ్చి వెళ్ళిపోయి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు అని చాలా కోపంతో మాట్లాడతాడు దేవుడు. నేను ఎంతకాలం మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చి ఇవన్నీ చేస్తే నేనేమన్నా ఏం చేయలేనటువంటి వాడినా, యుద్ధాలు ఏం చేయలేనటువంటి వాడినా, వెళ్ళి చెప్పు అని పంపిస్తాడు. అసలు అంత సామ్రాజ్యం, అంత అశ్షూరు దండి అంత బలాద్యులు ఉన్నా కానీ వీళ్ళు ఒక మనిషి ఆలోచన ఎలా ఉందంటే సైడ్ అయిపోతున్నారు. దేవుడు అంటే విశ్వాసంలో లేకుండా అవిశ్వాసంలో కోల్పోతున్నారు, అవిశ్వాసంతో ఉండిపోతున్నారు. ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు పక్కగా చేస్తాడు అన్న ఆలోచన మీద లేరు జనాలు కూడా. ఇప్పుడు కూడా దేవుడు అంటే చేస్తాడులే అండి, ఎప్పుడొకప్పుడు నయం చేస్తాడులే అన్న ఆలోచనతో ఉండిపోయారు. ఆ కాలంలో ఆ రాజు కూడా అలాగే ఉన్నాడు.